ఎంఆర్ఓ హత్య కేసు మిస్టరీ వీడింది. అతనితో లావాదేవీలు జరిపేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ మర్డర్కి పాల్పడ్డాడని తేలింది. రియల్టర్ మురారి సుబ్రహ్మణ్యం గంగారావు, ఇతని మీద 2 ప్రాంతాల్లో చీటింగ్ కేసులు కూడా ఉన్నాయి. ఇతను ఎంఆర్ఓని హత్య చేశాడన్నటువంటి విషయం తేలింది. వాస్తవంగా విశాఖ నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన టికెట్ బుక్ చేసేసుకున్నాడు. ఎంత తెలివిగా అంటే మధ్యాహ్నం 3:30కి ఫ్లైట్ అయితే ఉదయం పూట వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్లో కూర్చున్నాడు. తర్వాత అక్కడ పోలీసులు ఎంత క్యాజువల్ ఇన్వెస్టిగేషన్ చేశారంటే, లోకల్ పోలీసులు ఫస్ట్ అక్కడికి వెళ్ళి టికెట్ ఇట్లా ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారా అంటే ఆ పేరు వీళ్ళకి తెలిసింది మురారి సుబ్రహ్మణ్యం అని. మురారి సుబ్రహ్మణ్యం అని అడిగితే అక్కడ లేదని చెప్పారు. అతను అసలు పూర్తి పేరు మురారి సుబ్రహ్మణ్యం గంగారావు. అంత డీటెయిల్డ్గా వీళ్ళు చెక్ చేయలేదు, వాళ్ళు అక్కడ చూడలేదు. ఫైనల్గా లేరు అని చెప్పేశారు. విశాఖపట్నంలో పోలీసులు వెళ్ళి వెరిఫై చేసిన టైంకి అతను అక్కడే ఉన్నాడు ఎయిర్పోర్ట్లో. ఆ తర్వాత అతను మధ్యాహ్నం 3:30 ఫ్లైట్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. అయితే అందులో ఉన్న ఎయిర్ హోస్టెస్లకి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు కాబట్టి వాళ్ళు ఒకటి క్లెయిమ్ చేశారు ఇట్లాగా. దాంతో కంగారు పడ్డటువంటి అతను చెన్నై వెళ్లాల్సిన అతను మధ్యలో బెంగళూరులో దిగిపోయాడు అనమాట. అతన్ని దారిలోనే పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి కోర్టుకి సబ్మిట్ చేసి పట్టుకొచ్చారు ట్రాన్సిట్ వారెంట్ మీద. అయితే అసలు పాయింట్ ఏంటి అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ప్రస్తుతం అందుతున్నటువంటి లెక్క ఏంటి అంటే సేల్ డీడ్కి సంబంధించినటువంటి కన్వేయన్స్ డీడ్స్కి సంబంధించినటువంటి విషయంలో ఇద్దరి మధ్యన ఎంఆర్ఓకి తనకి గొడవలు వచ్చినాయి అన్నటువంటి ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. మిగతా దర్యాప్తులు అసలు నిజాలు తేలాల్సి ఉంది.